హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వైల్ లూప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వైల్ లూప్కి నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నా. ఇంట్ ఒక వేరియబుల్ జే అండ్ ఇప్పుడు దీనికి మనం ప్రింట్ ఉందో లేదో తెలుసుకోవడానికి సీరియల్ డాట్ యూస్ చేస్తున్నా సీరియల్ మోడ్లో. సో సీరియల్ డాట్ బిగిన్ బ్రాడ్ డేట్ తెలుసు కదా, 9600 సెమీకోలన్. ఇప్పుడు వైల్ లూప్లో మనం వైల్ లూప్ తీసుకుంటాం. సో దానికంటే ముందు మనం జే వాల్యూని 1 కింద అసైన్ చేసుకున్నా. జే ఈక్వల్ టు 1 వైల్ WH చేయాలి. వైల్ జే లెస్ దెన్ 10 జే లెస్ దెన్ 10 అని తీసుకున్నా. ఓపెన్ బ్రాంచెస్ క్లోజ్ బ్రాంచెస్ జే ఈక్వల్ టు జే ప్లస్ 1 సెమీకోలన్. ఇక్కడ మనం ఓపెన్ బ్రాంచెస్ క్లోజ్ బ్రాంచెస్ ఇవ్వాలి. చూసారా, ఇది ఒక లూపింగ్ స్టేట్మెంట్ కాబట్టి వైల్ దానికి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాంచెస్ మధ్య ఇవ్వాలి. సో ఇది కాపీ పేస్ట్. జే ఈక్వల్ టు జే ప్లస్ 1 సీరియల్ డాట్ బిగిన్ ప్రింట్ ఎల్ఎన్. ఏం ప్రింట్ అవ్వాలి మనకి? జేలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా. జే సెమీకోలన్ డిలే ఒక 500 అంటే హాఫ్ సెకండ్ ఇచ్చుకున్నా సెమీకోలన్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ డంప్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు జే వాల్యూని సీరియల్ మోడల్లో చూద్దాం. 2 3 అక్కడ 1 ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే మనం ఇనిషియల్గా జేని 1 కింద తీసుకున్నాం. సో జే ఈక్వల్ టు జే ప్లస్ 1 1 ప్లస్ 1 ఎంత 2. తర్వాత మనకు జే ప్రింట్ అవుతుంది. సో 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 0 తీసుకున్నాను అనుకోండి, జే ఈక్వల్ టు 0 ప్లస్ 1 1 అవుద్ది. ఇప్పుడు 1 ప్రింట్ అవుతుంది. చూసారా, 1 2 3 4 5 7 8 9 10. నేను ఎక్కడ దాకా ప్రింట్ అవ్వాలని స్టేట్మెంట్ తెచ్చుకున్నా 10 వరకు. జే లెస్ దెన్ 10. తర్వాత మళ్ళీ ఆ లూప్ కంటిన్యూ అవుతుంది 10 వరకు చేరగానే. ఒకవేళ నేను 20 ఇచ్చుకున్నాను అనుకోండి, 20 వరకు ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం వైల్ లూప్ని ఉపయోగిస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు మనకి టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ కన్నా పెరిగిందనుకోండి, ఫ్యాన్ ఆన్ అవ్వడం, టెంపరేచర్ సెన్సర్ యూస్ చేసి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ వైల్ లూప్ యూస్ చేసి చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.